Hello everyone, welcome back to our channel The Guidance Pro. హాస్పిటల్స్లో నర్సెస్ ఇంపార్టెన్స్ ఏంటో మనందరికీ తెలిసిందే. మనం హాస్పిటల్స్కి వెళ్తే లేదా అడ్మిట్ అవుతే లైక్ సర్జరీ అలా ఏమన్నా అవుతే డాక్టర్స్ కంటే కూడా ఎక్కువగా కేర్ తీసుకునేది నర్సెసే. డాక్టర్స్ పేషెంట్ని చెక్ చేసి ట్రీట్మెంట్ చెప్తే ఆ ట్రీట్మెంట్ని మనకు అందించేది నర్సెస్. ఇంజెక్షన్ ఇవ్వడం, కేర్ తీసుకోవడం, టాబ్లెట్స్, సలైన్ ఇవన్నీ చూసుకునేది నర్సెస్. కానీ డాక్టర్స్ అండ్ నర్స్ ఈక్వల్ కాదు, ఎందుకంటే వాళ్ళు చేసిన కోర్సెస్ సేమ్ కాదు. సో ఈ వీడియోలో ఆ కోర్సెస్ గురించి క్లియర్గా కంపారిజన్ చేసి చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ డ్యూరేషన్ 4 years ఉంటుంది. ఇందులో థియరీ అండ్ హాస్పిటల్ ట్రైనింగ్ ఉంటాయి. ఈ కోర్స్ పేషెంట్ కేర్, మెడికేషన్ అండ్ నర్సింగ్ ప్రొసీజర్స్ పైన ఫోకస్ చేస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. చదువుతూనే వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ 5.5 years ఉంటుంది. అందులో 4.5 years స్టడీ, థియరీ అండ్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇందులోని సబ్జెక్ట్స్ అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ అండ్ ఫార్మకాలజీ ఉంటాయి. సిలబస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అండ్ డీప్ స్టడీ ఉంటుంది. ఎంబీబీఎస్కి స్ట్రాంగ్ మెమొరీ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. అడ్మిషన్ ప్రాసెస్ అండ్ కాంపిటీషన్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది లేదా మెరిట్ బేస్ పైన తీసుకుంటారు. కాంపిటీషన్ అనేది మోడరేట్గా ఉంటుంది. ఇంకా చాలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో కంపేర్ టు ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఓన్లీ త్రూ నీట్ ఎగ్జామ్. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కానీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఈవెన్ గుడ్ స్టూడెంట్స్ మే నాట్ గెట్ సీట్. కోర్స్ ఫీ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ తక్కువ ఉంటుంది అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 50,000 నుంచి 2 lakhs per year ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో ఇది అఫోర్డబుల్గా ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావడం చాలా కష్టం. ప్రైవేట్ కాలేజెస్లో 50 lakhs నుంచి 1 crore వరకు ఉంటుంది. జాబ్ రోల్ అండ్ డైలీ వర్క్. బీఎస్సీ నర్సింగ్ నర్స్ రోల్ ఏంటంటే పేషెంట్స్ని మానిటర్ చేయడం, ఇంజెక్షన్ అండ్ మెడిసిన్స్ ఇవ్వాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, డాక్టర్స్కి అసిస్ట్ చేయాలి అండ్ పేషెంట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. నర్సెస్ హాస్పిటల్కి బ్యాక్ బోన్ లాంటి వారు. డాక్టర్ రోల్ చూసుకుంటే డిసీజ్ డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్స్ డిసైడ్ చేయాలి, ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయాలి అండ్ ప్రొసీజర్స్ అన్ని పర్ఫామ్ చేయాలి. డాక్టర్స్ టేక్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ. సాలరీ రియాలిటీ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఫ్రెషర్స్కి 20,000 నుంచి 40,000 per month ఉంటుంది సాలరీ. విత్ ఎక్స్పీరియన్స్ అయితే 50,000 ఉండొచ్చు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఫ్రెషర్ డాక్టర్కి 40,000 నుంచి 80,000 per month ఉంటుంది. అదే విత్ స్పెషలైజేషన్ అయితే 1 lakh నుంచి 5 lakhs ఉంటుంది. ఎంబీబీఎస్ చేస్తే శాలరీ ఎక్కువే ఉంటుంది కానీ చాలా ఇయర్స్ పడుతుంది. కెరీర్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ చూసుకుంటే నర్సింగ్ గ్రోత్ పాత్, స్టాఫ్ నర్స్, తర్వాత సీనియర్ నర్స్, తర్వాత సూపర్వైజర్ అవ్వచ్చు. అబ్రాడ్లో జాబ్ చేయొచ్చు లేదా టీచింగ్ చేయొచ్చు. హాస్పిటల్ మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. నర్సింగ్ గ్రోత్ స్టేబుల్గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎంబీబీఎస్ గ్రోత్ పాత్ చూసుకుంటే డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ చేయాలి, తర్వాత స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కన్సల్టేషన్స్ ఇవ్వచ్చు అండ్ ఓన్ హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు. జర్నీ లాంగ్ ఉంటుంది కానీ రివార్డ్ మాత్రం హై ఉంటుంది. అబ్రాడ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే నర్సింగ్ చాలా బాగుంటుంది. అబ్రాడ్లో యూకే, యూఎస్ఏ, కెనడా, గల్ఫ్ కంట్రీ జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఐఎల్స్, ఓఈటీ, ఎన్సిలెక్స్ ఉంటాయి. నర్సింగ్ కోర్స్కి అబ్రాడ్లో మంచి డిమాండ్ ఉంది. అలానే ఎంబీబీఎస్ చూసుకుంటే ప్రతి కంట్రీకి లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. యూఎస్ ఎంఎల్ఈ, పీల్యాబ్ అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవి కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది అండ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే టైం, మనీ అండ్ ఎఫర్ట్ చాలా అవసరం. వర్క్ ప్రెషర్ అండ్ లైఫ్ స్టైల్. నర్సింగ్ చేసిన తర్వాత లాంగ్ డ్యూటీ అవర్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఫిజికల్ వర్క్ ఉంటుంది, స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం. అలానే ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మెంటల్ స్ట్రెస్ అండ్ లాంగ్ వర్కింగ్ అవర్స్. ఈ విషయంలో ఈ 2 కెరీర్స్ చాలా స్ట్రెస్ఫుల్లే. స్కిల్స్ రిక్వైర్డ్. నర్సింగ్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి, కేరింగ్ నేచర్ ఉండాలి అండ్ టీమ్ వర్క్ ఉండాలి. అలాగే ఎంబీబీఎస్ చేయాలంటే స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉండాలి, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్
లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. మరి బీఎస్సీ నర్సింగ్ ఎవరు చేయాలి అండ్ ఎంబీబీఎస్ ఎవరు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మీకు జాబ్ ఎర్లీగా రావాలి అండ్ అబ్రాడ్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే నర్సింగ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్ లిమిటెడ్గా ఉంటే లేదా పేషెంట్ కేర్ మీకు ఇష్టం ఉంటే బీఎస్సీ నర్సింగ్ హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు నీట్ క్లియర్ చేయగలిగితే, లాంగ్ స్టడీకి రెడీగా ఉంటే, ప్రెషర్ని హ్యాండిల్ చేయగలిగితే మీరు ఎంబీబీఎస్ తీసుకోవచ్చు. మీకు డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటే ఎంబీబీఎస్ ట్రై చేయొచ్చు. ఫైనల్గా బిగ్ కెరీర్ అండ్ స్మాల్ కెరీర్ అనేది ఏమి ఉండదు. సక్సెస్ అనేది ఇంట్రెస్ట్ పైన, ఎఫర్ట్ పైన అండ్ కన్సిస్టెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సొసైటీ ప్రెషర్ వల్ల చూస్ చేసుకోకండి. చూస్ బికాస్ ఆఫ్ యువర్ ప్యాషన్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.